Welcome, learners. I am Dr. T. Gangaram, lecturer in statistics, SVA Government College, Srikalahasti. ఈ వీడియో లెక్చర్లో మనము ఈ ఎకనామిక్ కాన్సెప్ట్స్లో కంటిన్యూషను నిన్న క్వశ్చన్ నెంబర్ 5 వరకు చూసాం కదా ప్రీవియస్ వీడియోలో. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 6 చూద్దాము. నేను 6 నుంచి 10 వరకు రెడీ చేశాను, కానీ ఇది చాలా ఎక్కువ అయిపోవడం వల్ల ఒక్కొక్క క్వశ్చన్ కాన్సెప్ట్ మాత్రమే చెప్తాను. కానీ మనము దీని మీద చాలా వర్కౌట్ చేయాల్సిందైతే ఉంటుంది. ఈ టారిఫ్లు ఎంత ఉన్నాయి అవన్నీ కూడా చూసుకుంటే మంచిది. ఇప్పుడు రీసెంట్గా ఈ టారిఫ్ల గురించి చాలా చర్చ జరుగుతూ ఉంది పార్లమెంట్లో కానీ, లేకపోతే ఇండియాలో విదేశాలతో మనకు ఎలాంటి ఇది ఉందని కొత్త అగ్రిమెంటు, మనకు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కానీ ఇవన్నీ కూడా జరిగాయి. కాబట్టి జాగ్రత్తగా మీరు డే వైజ్ నోట్ చేసుకున్నారంటే పేపర్లో వచ్చేటివి యూజ్ అవుతాయి. ఇది ముందుగా మనము ఈ ఫ్రీడ్ ఫ్రీ ఫ్రీ ట్రేడ్ కాన్సెప్ట్ అంటే ఏమో తెలుసుకుందాం. అంటే ఇది స్వేచ్ఛా వాణిజ్యం అనమాట. స్వేచ్ఛా వాణిజ్యం అంటే 2 లేదా అంతకన్నా ఎక్కువ దేశాల మధ్య ఎటువంటి ఆంక్షలు అంటే టారిఫ్స్ గానీ, కోట్స్ గానీ లేకుండా వస్తువుల ఎగుమతి మరియు దిగుమతి జరగడం అనమాట. టారిఫ్ అంటే సుంకాలు. మనకు ఇతర దేశాల నుంచి వచ్చే వస్తువులపై మన ప్రభుత్వం విధించే పన్ను. అలాగే మన దేశం నుంచి వేరే దేశానికి వెళ్తే కూడా ఆ దేశాలు కూడా మన దేశం వస్తువుల మీద పన్ను, సుంకాలు, టారిఫ్స్ విధించొచ్చు. అలా కాకుండా మనము ఒక పరిమితి ఇంతకన్నా ఎక్కువ కొనకూడదు అంటే అది కోట్స్ అనమాట. ఇంతకన్నా ఎక్కువగా మనము దాన్ని దిగుమతి చేసుకోకూడదంటే మనము ఇది కోట్స్ అంటారు దాన్ని. ఇవి 2 ఈ స్వేచ్ఛా వాణిజ్యంలో చాలా కీలక పాత్ర వహిస్తాయి. మనము సులభంగా అర్థం చేసుకునేదానికి నేను చెప్పాను గదా! మీకు ఇవి నేను జెమినీ ఏఐ ద్వారా నుంచే ఇస్తున్నానని జెప్పేసి. నేను అడిగాను ఇప్పుడు ఇటీవల అమెరికా అది సుంకాల గురించి డీటెయిల్‌గా ఇవ్వలేదు గానీ, మనకు అమెరికాతో మనము దిగుమతయ్యే వస్తువుల మీద అమెరికా భారతదేశం నుంచి దిగుమతయ్యే వస్తువులు మన దగ్గర నుంచి వాళ్ళు తీసుకునే వస్తువులు స్టీలు, అల్యూమినియము, కొన్ని రకాల ఐటీ సేవల మీద అది అదనపు పన్నులు, టారిఫ్ విధిస్తా ఉంది. ఇలా ఎందుకు చేస్తారు? అమెరికాలోని స్థానిక సంస్థలను కాపాడాలి. భారతీయ వస్తువులు తక్కువ ధరకు దొరికాయనుకోండి, అమెరికా కంపెనీలు దెబ్బతింటాయి కాబట్టి వాటి మీద టారిఫ్ వేసి అమెరికా కంపెనీ వస్తువులు కొనేలాగా చేస్తారనమాట. లేదా ధర సమానంగా ఉండేట్టుగా చేస్తారు. స్వేచ్ఛా వాణిజ్యం ఉంటే ఏమవుతుందంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంటే ఈ టారిఫ్లు ఉండవు. అప్పుడు భారత వస్తువులు అమెరికాలో తక్కువ ధరకే దొరుకుతాయి. దానివల్ల పరస్పర బెనిఫిట్ మ్యూచువల్ బెనిఫిట్ ఉంటుంది. వినియోగదారులకు తక్కువ ధరలకు వస్తువులు లభిస్తాయి మరియు ఎగుమతి చేసే దేశానికి ఎక్కువ లాభం అనేది జరుగుతుంది. కాబట్టి మనం ఫ్రీ ట్రేడ్ అంటే ఒక అవగాహన వచ్చాము. ఇక్కడ బీఓటీ, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్, ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మనము చేసే ఎగుమతుల విలువ, మనం చేసుకునే దిగుమతుల విలువ సమానంగా ఉండడమే బీఓటీ అనమాట. దీంట్లో మళ్ళా 3 రకాలుంటాయి. మన ఎక్స్‌పోర్ట్స్, ఇంపోర్ట్స్‌కి ఈక్వల్ అయినాయనుకోండి, దాన్ని బ్యాలెన్స్‌డ్ ట్రేడ్ అంటారు. అలా కాకుండా ట్రేడ్ సర్ప్లస్, మనము ఒకవేళ మనం దిగుమతి చేసుకునే దానికన్నా ఎక్కువ ఎగుమతి చేసేసామనుకోండి, అప్పుడు మన దగ్గర మిగులు విదేశీ మారక ద్రవ్యం ఉంటుంది. అది ఎక్స్‌పోర్ట్స్ గ్రేటర్ దాన్ ఇంపోర్ట్స్ అయినప్పుడు మాత్రమే ఉంటుందన్నమాట. ఇది అనుకూలం, మన దేశానికి అనుకూలం. ట్రేడ్ సర్ప్లస్ అనమాట అది. అలాగే ప్రతికూలంగా ఉండడం అంటే ట్రేడ్ డెఫిషియట్. మనము మనం ఎగుమతి చేసిన దానికన్నా ఆహ్, తక్కువ దిగుమతి చేసుకున్నామనుకోండి, ఇక మనం ఎగుమతి చేసేది తక్కువ, వాళ్ళ దగ్గర నుంచి తీసుకునేది ఎక్కువయిందనుకోండి, అప్పుడేమవుతుంది? ఇంపోర్ట్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎక్స్‌పోర్ట్ అవుతాయి. మనం దానివల్ల విదేశీ మారక ద్రవ్యం అనేది వేరే దేశాలకి వెళ్ళిపోతుంది. ఇది ప్రతికూల వాణిజ్య సమతౌల్యాన్ని గురిచేస్తుంది. ఇటువంటి దేశాలతో ఉదాహరణలు మనం చూద్దాం ఇక్కడ. అమెరికాకి మనం చేసే ఎగుమతులు అక్కడి నుంచి చేసే దిగుమతుల కంటే ఎక్కువ. మనం అమెరికాకు ఎక్కువ ఎగుమతులు చేసేస్తున్నాం. అది వాళ్ళు కనుక్కున్నారు కాబట్టే మీ వస్తువులు మేము అడ్డుకుంటాము అని చెప్పారు. మీరు గమనించొచ్చు, ఈ జీఎస్టీ 2.0 రావడము, మనకు టారిఫ్‌లు తగ్గించడం అనేది కూడా మన దేశంలో ఎక్కువగా మిగులుగా తయారైపోయిన వస్తువులు అమెరికా టారిఫ్‌ల వలన మనం అమెరికాకి పంపించలేకపోతున్నాం కాబట్టి, మన దేశంలోనే వాణిజ్యాన్ని వాళ్ళు పెంచడానికి, మన దేశంలో వాళ్ళకి అనుకూలమైన ధరలకు వాటిని లభింపేటికి చేయడానికి ఆ టారిఫ్‌లనేటివి మన జీఎస్టీ తగ్గించడం ద్వారా ఆ వస్తువులకి మన దేశంలోనే కొనుగోలు జరిగేలాగా అవి తక్కువ ధరకు అందించడం ద్వారా వాటి సరఫరాని ఏదో రకంగా వాటిని ఉపయోగించుకునేట్టుగా ప్రభుత్వం అనేది చేసిందనమాట. కాబట్టి అమెరికాతో మనకు ట్రేడ్ సర్ప్లస్ ఉంది. దాంతో బాగుంది. కానీ చైనా నుంచి మనం భారీగా దిగుమతులు చేసుకుంటున్నాం. ఎగుమతులు ఎక్కువ, ఎగుమతులు తక్కువ, కానీ దిగుమతులు ఎక్కువ. కాబట్టి మనకు చైనాతో ట్రేడ్ డెఫిసిట్ ఉంది.
ఇది దీనికోసం మనము వస్తువులు, సేవలు ఇక్కడ కొంచెం జాగ్రత్తగా గమనించండి. బీఓటీలో కేవలం కనిపించే వస్తువులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. సేవలనేటివి కనపడవు గదా! బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అనేటివి ఇన్విజిబుల్ ఐటెమ్స్. సేవలు మరియు నగదు లావాదేవీలన్నీ కలిపితే దాన్ని బీఓపీ అంటారు. బీఓటీ అనేది బీఓపీలో నుంచి ఒక భాగం మాత్రమే. ఈ అభివృద్ధి చెందిన దేశాలు టెక్నాలజీ, ఆయిల్ కోసము మనం ఎక్కువగా దిగుమతుల మీద ఆధారపడుతుంటాం. మనం డిఫెన్స్‌కి సంబంధించి, మనం ఆయిల్‌కి సంబంధించి అవన్నీ గూడా మనం ఎక్కువ దిగుమతి చేసుకుంటుంటాం కాబట్టి అభివృద్ధి చెందుతున్న దేశాలు ట్రేడ్ డెఫిషియన్సీని ఎదుర్కొంటాయన్నమాట. దీన్ని కొన్ని దేశాలతో మనకి ఒప్పందాలున్నాయి. ఫ్రీ ట్రేడ్ ఒప్పందాలున్నాయి. అన్ని దేశాలతో లేదు మనం. ఎందుకంటే మన స్థానిక పరిశ్రమలను కాపాడడానికి కొన్ని దేశాలతో మాత్రమే టారిఫ్‌లు మనము స్థానిక పరిశ్రమలు కాపాడాలంటే బయట నుంచి తీసుకునే వాటి మీద టారిఫ్ విధించడం తప్ప వేరే మార్గం లేదు. అయితే కొన్ని దేశాలతో వస్తువులు మరియు సేవలపై సుంకాలను తగ్గించడానికి లేదా పూర్తిగా తొలగించడానికి భారతదేశం స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందము కలిగి ఉంది. ప్రధానంగా మనము బైలేటరల్ బైలేటరల్ ఎఫ్టీఎస్. ఎఫ్టీఏ అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో ఉంది. సిఈపిఏ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్‌షిప్ అగ్రిమెంట్ అని పిలుస్తారు ఇక్కడ. ఈ స దీనివల్ల మనకు సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందం అన్నమాట. దీని సాధారణంగా వస్తువులపై మరియు వాటిపై విధించే టారిఫ్‌లు తగ్గింపుపై ఎక్కువ దృష్టి పెడుతుంది. ఇది ఒక పూర్తి స్థాయి భాగస్వామ్యం వైపు వెళ్ళడానికి చేసే ప్రాథమిక అడుగు అని చెప్పొచ్చనమాట. భారతదేశం మరియు మలేషియా మధ్య ఉన్న ఒప్పందము ఒక సిఈపిఏ. మనకు ఈ సిఈపిఏకి, సిఈ సిఈసిఏకి తేడా మనకు బాగా స్పష్టంగా తెలుసుకోవాలి. సిఈసిఏ అనేది ఒక ప్రాథమిక లేదా మధ్యస్థ స్థాయి ఒప్పందము. సిఈపిఏ అనేది ఇది అత్యున్నత స్థాయి మరియు సమగ్రమైన ఒప్పందం అనమాట. కాబట్టి ఈ సిఏ అనేది కేవలం వస్తువులు, వాణిజ్యం మరియు సుంకాలపై దృష్టి పెడుతుంది. కానీ సిఈపిఏ అనేది వస్తువులతో పాటు సేవలు, పెట్టుబడులు మరియు కార్మిక నిబంధనలను కూడా కలిగి ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ మనము ఈ ఈ దేశాలతో ఈ ఆస్ట్రేలియాతో ఇటీవలే మనం ఆస్ట్రేలియాతో ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ ట్రేడ్ అగ్రిమెంటు కుదుర్చుకున్నాము. జపాన్‌తో మనకు సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం ఉంది. వీటి గురించి అయితే నోట్ చేసి పెట్టుకోవాలి. వాటి వలన ఏం మనకనేది దక్షిణ కొరియాతో ఉంది, మారిషస్‌తో ఉంది. అలాగే మనము ప్రాంతీయ కూటములతో కూడా ఒప్పందాలు రీజనల్‌గా మనం పెట్టుకున్నాము. ఏసియాన్ అని చెప్పి ఇందులో ఉన్న 10 ఆగ్నేయ దేశాలతో సింగపూరు, మలేషియా, థాయిలాండ్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఉంది. సెఫ్టా అని దక్షిణాసియా దేశాల మధ్య నేపాల్, భూటాను, శ్రీలంక మొదలైన వాటి మధ్య వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి ఈ ఒప్పందము ఉపయోగపడుతుందన్నమాట. ఇందులో మల్టిపుల్ చాయిస్ కోసము మనం అమెరికా, చైనాలతో స్వేచ్ఛా వాణిజ్యం ఉందనుకుంటాం కానీ అది నిజం కాదు. అమెరికా మనకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అయినా కూడా ఎటువంటి ఆర్థిక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అయితే లేదు. కొన్ని వస్తువులపై టారిఫ్ ఎప్పుడు కూడా విధిస్తూనే ఉంటుంది. చైనాతో మనకు భారీ వాణిజ్య లోటు ఉండడం వల్ల మనం వారితో ఎఫ్టీఏ చేసుకోలేదు. ఇక్కడ ఈ సిఈపిఏ వర్సెస్ సిఈసిఏ అనేది వస్తువులు, సేవలు మరియు పెట్టుబడులు అన్నిటినీ కవర్ చేసే ఒక విస్తృతమైన ఒప్పందం అనమాట. కాబట్టి ప్రస్తుతము భారతదేశము, యూకే, బ్రిటను మరియు యూరోపియన్ యూనియన్లతో ఇటువంటి ఒప్పందాల కోసం చర్చలు జరుగుతుంది. ఇప్పుడు కానీ మనకు యూరోపియన్ యూనియన్‌తో చర్చ గాని సక్సెస్ అయిపోతే మనకు బాగా టారిఫ్‌లు అనేటివి తగ్గుతాయి. ఆ దేశం నుంచి వస్తువులు మనకు దిగుమతులు చేసుకున్నప్పుడు గాని, మన దేశం ఎగుమతులకి మనకు బాగా ఉపయోగం ఉంటుందన్నమాట. ఇక్కడ సిఈపిఏ అనేది భాగస్వామ్యం, పార్ట్నర్‌షిప్ గురించి మాట్లాడుతుంది. సిఈసిఏ అనేది కోఆపరేషన్, సహకారం, కలిసి పనిచేయడం గురించి మాట్లాడుతుంది. కాబట్టి మనము ఒక వస్తువు ఏ దేశంలో తయారైందో నిర్ధారించే నిబంధనలు ఈ రూల్స్ ఆఫ్ ఆరిజిన్ అంటారు. దీనివల్ల మూడవ దేశం నుంచి వస్తువులు దొడ్డిదారిన రా ఈ ఎఫ్టీఏని వాడుకొని దొడ్డిదారిన రాకుండా అంటే బ్లాక్ మార్కెట్ కాకుండా మనము దాన్ని కొంతవరకు నిరోధించుకోవచ్చు. మనకు అది అకౌంట్ అవుతుంది. దానివల్ల మనకు సుంకాలనేటివి దొరుకుతాయన్నమాట. మనం ఎక్కువగా వాణిజ్య లోటు ఉంది భారతదేశానికి. దీని మీద కొంచెం మనం విశ్లేషించామంటే ఎందుకు వాణిజ్య లోటు ఉందంటే చైనాతో ఉంది. ఎందుకు చైనాతో ఉందంటే మనం వాళ్ళ దగ్గర నుంచి ఎలక్ట్రానిక్స్, టెలికాం పరికరాలు, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్స్, మందులు తయారీకి వాడే ముడి పదార్థాలు, యంత్రాలు భారీగా దిగుమతి చేసుకుంటున్నాం. ఎగుమతి చేసేవేమో ముడి ఖనిజాలు, పత్తి వంటివి. చాలా తక్కువ విలువ కలిగినవి. ప్రభావం ఏమి? దేశీయ తయారీ రంగం మ్యానుఫ్యాక్చరింగ్ మనకు విపరీతమైన పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎక్కడ చూసినా
చైనా వస్తువులు మనకు డంప్ అయిపోతున్నాయి అన్నమాట. ఇటీవల కాలంలో రష్యాతో వాణిజ్య లోటు గణనీయంగా తగ్గింది. మీకు తెలుసు ఉక్రెయిన్‌తో యుద్ధం వలన వాళ్ళు మనకు ఎక్కువ ఆయిల్ మనం వాళ్ళ దగ్గర కొనేసాము. మన దగ్గర ఉండే విదేశీ నిల్వలన్నీ కూడా మనకు రష్యాకి వెళ్ళిపోయాయి ముడి చమురు వలన. కాబట్టి మనకు ఆ రష్యాతో ఇటీవల వాణిజ్య లోటు పెరిగిపోయిందనమాట. గల్ఫ్ దేశాలతో యూఏఈ, సౌదీ అరేబియా, ఇరాక్‌లతో ఎప్పుడు కూడా మనకు వాణిజ్య లోటు ఉంటుంది. వాళ్ళ దగ్గర మనం ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నాము. ఎగుమతుల కన్నా మనం చేసే ఎగుమతుల కన్నా కూడా కొనే చమురు విలువ చాలా ఎక్కువ. ఈ క్రూడ్ ఆయిల్ $100కి పోతుంది కాబట్టి. వాణిజ్య లోటుకు ప్రధాన కారణాలేమంటే ఇంధన దిగుమతులు, బంగారం దిగుమతులు. బంగారం మీద మన దేశం వాళ్ళకి ఎక్కువ మక్కువ కాబట్టి ఎప్పుడు బంగారాన్ని ఇంపోర్ట్ చేసుకుంటూనే ఉంటాము. మన చమురు అవసరాల్లో 88% అని మొన్న పేపర్‌లో మనం చూసాం కదా! 80% పైగా దిగుమతుల ద్వారానే మనం పొందుతున్నాం. మన దేశంలో తయారీ రంగము బలహీనంగా ఉంది. మనం వినియోగించే ఎలక్ట్రానిక్స్, మొబైల్ ఫోన్లలో వాడే భాగాలు ఎక్కువగా విదేశాల నుంచి చైనా నుంచి వస్తాయన్నమాట. ఈ లోటును తగ్గించడానికి మేక్ ఇన్ ఇండియా అనేది ఇండియా స్టార్ట్ చేసి మన దేశంలోనే ఈ వస్తువులు, ఎలక్ట్రానిక్ వస్తువులు తయారు చేయడానికి పిఎల్ఐ స్కీమ్, ప్రోడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్స్ ఇస్తున్నారనమాట. సెమీ కండక్టర్లు, ఎలక్ట్రానిక్స్, మరి ఎలక్ట్రానిక్ క్లస్టర్స్ పెట్టి వాళ్ళకి ఫ్యాక్టరీస్ పెట్టుకోవడానికి వాటికన్నిటికీ కూడా ఎక్కువ వాళ్ళకి రాయితీలు ఇవ్వడం ద్వారా ఇక్కడే మనకు మేక్ ఇన్ ఇండియాకి ప్రోత్సాహము ఇస్తూ ఉన్నారు. ఈ ఎగుమతులకు ఎక్కువ ప్రోత్సాహం చేస్తున్నారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు చేసుకొని మన వస్తువులు విదేశాలకు ఎక్కువగా పంపించడం అనేది చేస్తున్నారు. మనకు భారతదేశం వాణిజ్య మిగులు అత్యధికంగా ఉన్న దేశం అమెరికా, వాణిజ్య లోటు ఎక్కువగా ఉన్న దేశం చైనా. ఈ ఇన్విజిబుల్ ఉన్నాయి చూసారా? ఇవేంటివి? సాఫ్ట్‌వేర్ సేవలు మరియు విదేశాల్లో ఉన్న భారతీయులు పంపే డబ్బు రెమిటెన్స్. వీటి వలన భారతదేశం వీటిని మన దేశంలో ప్రపంచం మొత్తం మీద మన దేశము ప్రజలు విదేశాల్లో పనిచేసి మనకు పంపించే డాలర్లు గానీ, లేకపోతే దినార్లు గానీ వాటి వలన మనకు ఇది ఈ బీఓపీ లోటును తగ్గించడానికి సహాయపడతా ఉందన్నమాట. ఇప్పుడు క్వెషన్ చూద్దాము. ఆరో క్వెషను. ఈ 2 ప్రకటనలు ఇవ్వబడ్డాయి. నిశ్చిత వాక్యము మరియు మరొకటి కారణంగా ఉంటుంది. ఇక్కడ ఏమంటే అంగీకరించిన దేశాల మధ్య ఎటువంటి పరిమితి లేకుండా స్వేచ్ఛా వాణిజ్య మండలాలు వాణిజ్యాన్ని ప్రోత్సహిస్తాయి. స్వేచ్ఛా వాణిజ్యం గాని ఉంటే కోర్ట్స్ గాని మనకు సుంకాలు గాని లేకుండా మనం చేయొచ్చనమాట. మరి దీనికి కారణమేమి? ఎగుమతి మరియు దిగుమతి 2 పరస్పరం వాణిజ్యం నుంచి లాభం పొందుతాయి. కాబట్టి దేశాలు స్వేచ్ఛా వాణిజ్యాన్ని అంగీకరిస్తాయి. 2 కరెక్టే కదా! వీటి గురించి మనం డిస్కస్ చేశాం కదా! కాబట్టి ఏ మరియు ఆర్ 2 సరైనవి. ఆర్ అనేది ఏ యొక్క సరైన వివరణ. కాబట్టి అంగీకరించిన దేశాల మధ్య ఎటువంటి పరిమితి లేకుండా స్వేచ్ఛా వాణిజ్య మండలాలు ప్రోత్సహిస్తాయి. ఇది కూడా సరైనది. మ్యూచువల్ గెయిన్స్ ఫ్రమ్ ట్రేడ్ అనమాట. కాబట్టి ఈ రక్షణవాదం స్థానిక పరిశ్రమలను రక్షించడానికి విదేశీ వస్తువులపై టారిఫ్ విధించడాన్ని ఈ రక్షణవాదం అంటారు. ప్రొటెక్టరిజం ఇది. గెయిన్ ఫ్రమ్ ట్రేడ్ స్వేచ్ఛా వాణిజ్యం వల్ల వనరులు సమర్థంగా ఉపయోగించబడతాయి. ట్రేడ్ బ్యారియర్స్ ఉంటాయి, సుంకాలు. ట్రేడ్ బ్యారియర్స్ అనేటివి టారిఫ్స్. ఇట్లా కాకుండా నాన్ టారిఫ్ బ్యారియర్స్ అనేటివి సుంకేతర అడ్డంకులు వాణిజ్యాన్ని తగ్గిస్తాయి. కాబట్టి ఫ్రీ ట్రేడ్ అనేది మ్యూచువల్ బెనిఫిట్. మనం స్టేట్మెంట్ చెక్ చేయాలి. బోత్ ట్రూ, రీజన్ ఎక్స్ప్లెయిన్స్ అసర్టైన్. కాబట్టి ఆప్షన్ 1 కరెక్టు. ట్రేడ్ వితౌట్ రిస్ట్రిక్షన్స్ బిట్వీన్ కంట్రీస్ ఈజ్ కాల్డ్ ఫ్రీ ట్రేడ్. నో టారిఫ్ ఆన్ బ్యారియర్స్ ఎంకరేజెస్ కాంపిటీషన్. బెనిఫిట్ మనకేముంటుంది? మ్యూచువల్ గెయిన్ ఫర్ ఆల్ కంట్రీస్. కాబట్టి మనం ఏం చేయాలంటే దీనికి సంబంధించి టారిఫ్లన్నీ ఒకసారి నోట్ చేసి పెట్టుకోండి. కానీ అడ్వాన్స్డ్గా వెళ్ళిపోతామేమో అనిపిస్తుంది. కానీ ఒకసారి చూసి పెట్టుకుంటే మంచిది. ఎందుకంటే క్వశ్చన్ వచ్చింది కదా! క్వశ్చన్ వచ్చింది కాబట్టి ఇటువంటి క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనము ఈ ఫ్రీ ట్రేడ్ గురించి మనం ఈ లెక్చర్లో చర్చించిన అంశాలన్నీ కూడా మీరు జాగ్రత్తగా చదువుకోండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.